గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మహిళా గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. వివిధ సమస్యలతో వచ్చిన మహిళల నుండి ప్రత్యక్షంగా అర్జీలు స్వీకరించారు. పెన్షన్లు, పోలీస్ స్టేషన్ కు సంబంధించిన ఇబ్బందులు, వైద్య సమస్యలు, కుటుంబ సమస్యలు, స్థానిక అభివృద్ధి వంటి పలు అంశాలపై వచ్చిన మహిళల అర్జీలను ఎమ్మెల్యే శ్రద్ధగా పరిశీలించారు. సమస్యలు పరిష్కారానికి సంబంధిత అధికారులతో వెంటనే సంప్రదింపులు జరిపి అవసరమైన సూచనలు అందించారు. ప్రతి మహిళ భయపడకుండా ధైర్యంగా తమ సమస్యలను చెప్పుకునే వేదిక ఇదే అన్నారు గల్లా మాధవి. నాయకులు మాత్రమే కాదు, కార్యకర్తలు కూడా ఇప్పుడు నేరుగా వచ్చి సమస్యలను చెప్పుకుంటున్నారని, ఇది ప్రజల్లో తాము చేస్తున్న పనిపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు. నియోజకవర్గం వ్యాప్తంగా తిరిగి ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను సేకరించి తమ దృష్టికి తీసుకువస్తున్న మహిళా నాయకులను ఎమ్మెల్యే మాధవి అభినందించారు. మరి డెత్ సర్టిఫికేట్ అయ్యాను అయితే కొత్త వస్తాయమ్మా. అదే చెప్పండి. వచ్చేది ఆగిందమ్మా. ఎందుకు ఎప్పటి నుంచి రావట్లేదు? సార్ చూడండి. సరే అమ్మా, నేను చూస్తాను. చూద్దామమ్మా, ఎందుకు ఆగిందో తెలుసుకొని మళ్ళీ ఇప్పించారు. అదేంటో కనుక్కోండి. ఏ సచివాలయం ఏంటో ఒకసారి డీటెయిల్స్ ఏంటో మాట్లాడదాం. మంగళవారం మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంగళవారం అంటే ప్రత్యేకంగా మహిళల కోసం అన్నది అందరికీ తెలిసిన విషయమే. 6వ ఉమెన్ గ్రీవియన్స్ డేని జరుపుకుంటూ ఉన్నాము. మరి ఈ 6 వారాల నుంచి కూడా 300 పైగా మనకి మహిళల నుంచి అర్జీలు తీసుకోవడం జరిగింది. ఈ 300 అర్జీల్లో దాదాపుగా 200 అర్జీలకి ఇప్పటికే సమాధానం చెప్పి ముందుకు తీసుకెళ్ళడం అయింది. అదేవిధంగా ఇంకా ఏదైనా అన్సాల్వ్డ్ గ్రీవియన్సెస్ ఉంటే అవన్నీ కూడా ఫాలో అప్ చేస్తూ మా ఆఫీస్ నిరంతరం మహిళల కోసం ఈరోజు ముందుగా వర్క్ చేస్తూ ఉంది. ఏదేమైనా మహిళలందరూ స్వేచ్ఛగా వారి యొక్క సమస్యల్ని చెప్పుకొని వాటి పరిష్కారం కోసం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఆఫీస్కి రావడం, మహిళా ఎమ్మెల్యేగా వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ యొక్క గ్రీవియన్స్ డేని ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టడం అనేది నా బాధ్యతగా, ఆ సమస్యలన్నీ తీరుతున్నప్పుడు ఒక ఆనందంగా, ఒక సంతృప్తిగా నాకు ఉండడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ, మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మహిళల పక్షపాతి ధోరణితో అందరికీ మంచి జరగాలి, ఆడపిల్లలు ఎక్కడా కష్టంతో ఉండకూడదు అని చెప్పి నిరంతరం కృషి చేస్తున్న సందర్భంలో ఈ మహిళా గ్రీవియన్స్ అనేది చాలా చాలా మంచి ఆదరణ లభించింది అని ఆనందిస్తూ, మరొకసారి ఈ ప్రజలందరినీ కూడా ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. వరకు అయితే హరాస్మెంట్స్, ఈవ్టీజింగ్, లేదంటే మాకు ఈ థెఫ్ట్ ఇలాంటివి ఎక్కువగా మహిళల దగ్గర నుంచి వస్తూ ఉన్నాయండి. మరి రిమోట్ ఏరియాస్లో వర్కింగ్ ఉమెన్ రాకపోకలు చేస్తున్నప్పుడు కొంత ఇలాంటి ఇల్లీగల్ కార్యక్రమాలన్నీ జరగడం అనేది వెలుగులోకి వస్తున్నాయి. వీటి మీద అక్కడ స్థానికంగా ఉన్న స్టేషన్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్యాట్రోలింగ్ పెట్టి దాని మీద దృష్టి పెట్టాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే కాస్త సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో ఇవి చేయలేకపోతున్నాం అని కూడా చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ ఒక స్పెషల్ డ్రైవ్ని ఏర్పాటు చేసి ఒక సమస్యకి పరిష్కారం మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా స్థానికంగా ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసము వస్తూ ఉన్నారు. వాళ్ళ స్థానికంగా పిచ్చి మొక్కలు పెరిగిపోయి అంటే వేకెంట్ ల్యాండ్ సమస్యలు కానివ్వండి, కుక్కల సమస్య కానివ్వండి, డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, రోడ్లు లేని పరిస్థితి కానివ్వండి, ఇలాగా వస్తున్నారు. అండ్ మరొకటి ఫ్యామిలీ ఇష్యూస్, వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు కానివ్వండి, ఆస్తి తగాదాలు కానివ్వండి, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో వేధింపులు కానివ్వండి, ఇలాగా మా దృష్టికి వస్తున్నారు. దానికోసమే మేము మహిళా ప్రాంగణం నుంచి విజయలక్ష్మి గారు లాయర్గా ఉన్నారు, ఆవిడ సహాయ సహకారాలతో ఇలాంటి కేసులన్నీ కూడా అటు ఎండార్స్ చేయడం జరుగుతుంది. వారు కూడా చాలా సహృదయంతో వాటిని తీసుకొని చాలా త్వరితగతినే సాల్వ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యలను క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా దిశ స్టేషన్ నుంచి ఈ మహిళా స్టేషన్ నుంచి ఒక ఎస్ఐ గారిని మా దగ్గర
వాళ్ళ సమయాన్ని కేటాయించమని కోరడం జరిగింది. ఒక 2-3 వారాలు అంటే ఆల్టర్నేట్ వీక్స్ ఆవిడ కూడా ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్కి వచ్చే సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వారి దృష్టిలో తీసుకెళ్ళినప్పుడు ఇమీడియట్ గా మహిళల దగ్గర నుంచి వచ్చేది వాళ్ళు ఈ ఉమెన్ ఎమ్మెల్యే దగ్గర నుంచి వచ్చేవి వాళ్ళ సహృదయంతో తీసుకొని ఫాస్ట్ గా క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగా అనేక సమస్యల మీద దృష్టి పెట్టి ఆల్మోస్ట్ అన్నిటికీ ఒక పరిష్కారాన్ని తీసుకురావాలి అన్న నేపథ్యంతో నిబద్ధతతో ముందుకు వెళ్తున్న ఆఫీస్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆఫీస్.